చెప్పింది చేశాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అంటోంది కూటమి ప్రభుత్వం. భారీ బహిరంగ సభ నిర్వహించి 15 నెలల పాలనా విజయాలను జరుపుకుంది ప్రభుత్వం. ఇంతకీ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలేంటి? అందులో ఎన్ని అమలయ్యాయి? 3 పార్టీలు జట్టు కట్టి 6 కీలక హామీలిచ్చి 2024 ఎన్నికల్లో అఖండ విజయంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకొచ్చింది. కనీ విని ఎరుగని రీతిలో 164 సీట్లు గెలుచుకుని పాలన చేపట్టిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చి రాగానే పెన్షన్ 4000కు పెంచారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ అమలైంది. ఈ పథకం కోసం ఇప్పటికే 45,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల కోసం 32,143 కోట్లు కేటాయించగా ఇప్పటికే 16,366 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లిచ్చే పథకమే దీపం 2.0. సూపర్ 6 హామీల్లో ఇది కూడా కీలకం. 2024 అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో కొందరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సిలిండర్ను మార్చి 31వ తేదీలోపు, రెండోది జులై 31, మూడోది నవంబర్ 30 లోపు తీసుకోవచ్చు. లబ్ధిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్ను తీసుకుంటే 2 రోజుల్లో ఆ డబ్బును ప్రభుత్వం వాళ్ల ఖాతాలో జమ చేస్తుంది. ఇక తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది జూన్ 12న ప్రారంభించింది ఏపీ సర్కార్. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. ఇందులో విద్యార్థి తల్లి ఖాతాలోకి 13,000 జమ చేయగా విద్యాసంస్థ నిర్వహణకు 2,000 కేటాయించింది. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అందిస్తోంది కూటమి సర్కార్. ఈ పథకం కింద మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది ప్రభుత్వం. తల్లికి వందనానికి ఏటా 10,000 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000కు 14,000 కలిపి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు 3 విడతల్లో నగదు జమ చేస్తారు. 44 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీనికోసం 3,200 కోట్లు వ్యయం చేసింది. సూపర్ 6లో మరో కీలకమైన హామీ స్త్రీ శక్తి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. రోజు సుమారు 21 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారు. వారానికి సగటున 1 కోటి మంది మహిళలు ప్రయాణిస్తుండగా ప్రభుత్వం 41 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఏడాదికి 2,000 కోట్లు వెచ్చిస్తోంది ప్రభుత్వం. కూటమిచ్చిన మరో కీలక హామీ యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ పథకంలో భాగంగా యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. ఈ ఏడాదిన్నరలో సుమారు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇక సూపర్ 6 హామీల్లో ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సాయం అందించే పథకాన్ని అమలు చేయవలసింది. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే ప్రభుత్వం అన్నం పెడుతోంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది ప్రభుత్వం.